మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? హాయ్, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు హైదరాబాద్ లోని చిల్కానగర్ లో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ వీళ్ళందరినీ పరిచయం చేసుకుందామా? హాయ్ హాయ్, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా అండి? బాగున్నామండి. నేను బాగున్నాను. మీ పేరేంటి? నా పేరు అనిత. అనిత గారు ఒకసారి మన ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పండి పెద్దగా. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా అమ్మాయి. మీ అమ్మాయా? పేరేంటి? సంధ్య. నువ్వు కూడా హాయ్ చెప్పు ఒకసారి. హాయ్, బాగున్నారా అండి? ఏ పేరు మీ పేరు? నాగావళి గారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి అందరికి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ పేరు స్వప్న గారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్, వెరీ గుడ్. ఓకే, సో ఈ బొకేని ఇలా పెట్టేద్దాం కాసేపు. సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఈరోజు. చూద్దాం. సో ఈ కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే కొత్తిమీర బాగా కొంచెం ఈ ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా ఏదైనా చేయాలి వెరైటీగా. ఓకేనా? ఓకే, సో మరి ఏం చేయొచ్చో మీరు ఫాస్ట్గా మీ సపోర్టర్స్తో మాట్లాడుకున్నా చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, కానివ్వండి. ఓకే, మరి ఈరోజు కొత్తిమీరతో ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. నాగవళి గారు ఏం చేస్తారు? కొత్తిమీర పొడి అండి. కొత్తిమీర పొడి, కరివేపాకు పొడి ఉంటుంది, కొత్తిమీర పొడి చేస్తారు ఇప్పుడు మీరు. కొత్తిమీర పొడి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి మీరు అనిత గారు? నేను పచ్చడి చేస్తాను కొత్తిమీరతో పచ్చడా? కామన్ గా పుదీనా పచ్చడి, టమాటా పచ్చడి చేస్తారు కదా, నేను ఇవాళ కొత్తిమీర పచ్చడి. ఓకే, సో ఒకళ్ళేమో కొత్తిమీర పచ్చడి, ఒకళ్ళేమో కొత్తిమీర పొడి. సరే, ఫస్ట్ పొడా పచ్చడా? పొడా? పచ్చడి అంటుందేమో అనుకున్నాను, కాదు పొడి అంట. సరే, పొడి చేస్తారా? ఓకే అండి, ఫస్ట్ మరి కొత్తిమీర పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 4 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, నూనె 4 టీ స్పూన్లు. కొత్తిమీర పొడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం మిక్సీ తిప్పుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టేయాలా? వేయించుకోవటం అలా ఏమక్కర్లేదు, ఆ జారీలో. అది గ్రైండ్ చేస్తే మరి ఇలా ముద్దలా అయిపోతుందేమో. మళ్ళీ పోపు వేసి ఫ్రై చేస్తే పెనం సిమ్లో పెట్టి పొడి అయిపోతుంది. ఇది నిలువ ఉంటుందా అండి మనకి? ఉంటుంది. 1 మంత్ అలా ఉంటుందా? ఉంటుంది. సో కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి, కారం, ఉప్పు తగిన. అనిత గారు మిక్సీ తిప్పేసి. అయ్యింది నాగవాలి. ఇంతేనండి? ఇంతే. థ్యాంక్స్ చెప్పండి అనిత గారికి. థ్యాంక్ యూ అనిత. ఇప్పుడు అది మరి ముద్దలా ఉంది కదా, పొడి అవుతుందా మనకి? ఆయిల్ వేసి కొంచెం పోపు వేసి ఫ్రై చేస్తే సిమ్లో పెట్టి అయిపోతుంది, పొడి అయిపోతుందా? అంటే బేసిక్గా మనం ఇప్పుడు కరివేపాకు కానీ ఇవి చేసుకుంటే కొంచెం అది ఎండబెట్టుకుని అలా చేసుకుంటాం కాబట్టి మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పొడి అవుతుంది అంటారా? అలా పొడి ఆడేలా. ఓకే, నాకు దాన్ని చూస్తే ఎందుకు చాలా డౌట్గా ఉంది. స్టవ్ వెలిగించిన అయితే 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇదివరకు ఎప్పుడైనా చేశారండి మీరు ఈ పొడి? చేశాను. అంటే మీకే ఐడియా వచ్చిందా, ఎవరి దగ్గర నేర్చుకున్నారా? మా ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. మీ ఆంటీ దగ్గర ఫస్ట్ ట్రై చేసినప్పుడు మీకు కూడా డౌట్ వచ్చిందా ఇది అవుతుందో కాదో అని డౌట్ వచ్చింది, చేశాక అయ్యింది మొత్తానికి. ఓకే, అదే ఎందుకంటే బేసిక్గా మనకి పచ్చళ్ళు అంటే ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కదా. సో ఇది ఓకే, బాగానే ఉంది ఇక్కడ దాకా. ఇప్పుడు దీని తర్వాత ప్రొసీజర్ ఏంటనేది మనం చూడాలన్నమాట. కొత్తిమీర అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా, అంటే మనకి ఏం వెగటుగా లేవనుకుంటే బాగానే ఉంటుందా? బాగుంటుంది. కొబ్బరి వేసాం కదా, ఆ టేస్ట్ ఇది కలిపి. ఓకే, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. సో
పోపుతో పాటు వేయించేసుకోవటమేనా డైరెక్ట్? అంతే. కరివేపాకు. కరివేపాకు ఎండు. ఇప్పుడు మనం ఈ కారంలో ఇలా పొడి కారం కాకుండా ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగోదా? ఎండుమిరపకాయలు అంటే అవి గింజలు గింజలు వస్తాయి కదా, నలగదు సరిగా, అందుకని ఎండు కారం వేస్తాం. ఇది పేస్ట్ వేసుకోవాలి. ఓకే. ఇంతకీ మీ ఇద్దరేంటి ఫ్రెండ్సా అండి? నైబర్సా? ఓకే. ఎప్పుడైనా చేసి పెట్టారా మీకు ఈ పొడి? చేయలేదా? ఆహానా? అవునా? ఇవాళే టేస్ట్ చేయాలా? అందుకే అంటున్నారా? అదేలేండి, లేకపోతే మీకు తెలిసేది కదా. అవును కదా. నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది యాక్చువల్గా. మనము కొత్తిమీర కూడా కొంచెం డ్రై చేసుకొని దాంతో పౌడర్ చేసుకుంటే అప్పుడు అసలు ఈ ప్రాసెస్ అక్కర్లేదేమో అని కదా. కడిగి ఆరబోస్తాము, ఆరాక చేస్తాం. అలా కాదు, మొత్తం డ్రైగా చేసేసి బాగా ఎండబెట్టేసేసి అప్పుడు దాంతో చేస్తే ఎలా పౌడర్ లెక్క ఉంటుంది అది. సో ఇది మనకి అన్నంలోకి బాగుంటుందా లేకపోతే టిఫిన్స్లోకా? ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా బాగుంటుందా? ఓకే. మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? హస్బెండ్ ఏం చేస్తుంటారు? నారాయణ కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్. ఓ, సాంస్క్రిట్లో వీటికి అర్థాలు తెలుసా మీకు? తెలియదు కదా. ఏం పేరు మీ వారి పేరు? ప్రదీప్ కుమార్. ప్రదీప్ గారు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? పాప యూకేజీ, బాబు నర్సరీ. ఏం పేర్లు? శ్రీవర్షిణి, అభిరామ్ శాస్త్రి. అభిరామ్ శాస్త్రి. ఓకే. సో ఆల్రెడీ అంటే కొంచెం ఇది డ్రై అవుతుంది కదా? డ్రై కావాలి. ఓకే. సో పూర్తిగా డ్రై అయిపోతే మనకి అది పౌడర్ లాగా వస్తుంది. లాస్ట్లో దించే ముందు కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుందా? టేస్ట్ ఉంటుంది. అదే ఉప్పు కారం దీంట్లో వేసాం కాబట్టి మనం కొత్తిమీర బాగా పచ్చిది వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయి అది కొంచెం డ్రైనెస్ రావాలంటే కాస్త కొంచెం వేయించుకోవాలనుకుంటున్నాం. వేయించుకోవాలి. సో ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి డ్రై అయిపోతే మనకి ఇంకా రెడీ అనమాట. రెడీ. అయిపోయింది. బానే అయిందండి పొడి. నువ్వు నాకు మిక్సీ తిప్పించావుగా, నేను నీకు పచ్చడి మిక్సీ తిప్పిస్తాను. ఎంత గొప్ప అవకాశము. కానీ బానే అయింది. అండ్ ఇది మనము యాక్చువల్గా కొంచెం ఆరితే ఇంకా బాగా పొడి పొడి ఆడిపోతేమో కదా. ఇప్పుడు అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేనా? సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే. మనకి నిమ్మకాయ పిండితే కూడా స్టోర్ ఉంటుందా? ఉంటుందా? ఆ వేడంతా కూడా చల్లారిపోతే ఇంకా బాగా పొడి పొడి ఆడిపోతుంది. ఓకే. బాగానే వచ్చిందండి. నేను అసలు అంటే ఆ ముద్ద చూసి ఇది పొడి అవుతుందా అవదా అని నాకు చాలా డైలమాలో ఉన్నాను. అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో అయితే ఇది మనం అనుకున్నంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాదనమాట. సో రెడీ అయిపోయింది. ఓకే, మరి కొత్తిమీర పొడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కొత్తిమీర పొడి తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొత్తిమీర పొడి తయారు చేసే విధానం: కొత్తిమీర, ఎండు కొబ్బరి తురుము, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి పొడి పొడిలాడేలా అయ్యే వరకు వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర పొడి రెడీ. కొత్తిమీర పొడి తయారీ విధానం చూశారు కదా. నాగవల్లి గారు, కాసేపు మీ పొడిని అలా పెట్టేద్దాం. ఓకే.